అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ విద్యార్థులు ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లలో ఒకటి బోర్డ్ ఎగ్జామ్స్ చదవాలా లేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా. ఈ రెండింటి మధ్య సరియైన బ్యాలెన్స్ ఎలా సాధించాలో ఈరోజు విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. అవును, అందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. ఈ రెండింటినీ ఒకేసారి సక్సెస్ఫుల్గా ఎలా మేనేజ్ చెయ్యాలి? దీనికి సమాధానం లేదా అని కంగారు పడొక్కర్లేదు. దీనికొక స్పష్టమైన మార్గముంది. ఆ మార్గాన్ని కనుక్కోవడమే మన లక్ష్యం. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనే పదం వినగానే భయపడాల్సిన పనేలేదు. దీన్ని ఛేదించి విజయం కోసం ఒక ప్రాక్టికల్ ప్లాన్ను మనమిప్పుడు కలిసి రెడీ చేసుకుందాం. అయితే ఏదైనా ప్లాన్ వేసే ముందు అసలు ఈ రెండు పరీక్షలు ఎందుకంత ఇంపార్టెంట్ అనే విషయంలో మనకు ఫుల్ క్లారిటీ ఉండాలి. ఆ పర్పస్ ఏంటో తెలుసుకోవడమే మన మొదటి అడుగు. దీన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం. బోర్డ్ ఎగ్జామ్ మార్కులు మంచి కాలేజీ గేటు వరకు తీసుకెళ్లే ఒక ఎంట్రీ టికెట్ లాంటివి అనమాట. కానీ ఆ గేటు లోపలికి వెళ్ళాక ఏ కెరీర్ని ఎంచుకుంటారు, ఇంజనీరింగా, మెడిసినా అని నిర్ణయించేది మాత్రం కాంపిటీటివ్ ఎగ్జామ్ ర్యాంకులే. సో ఒకటి ఫౌండేషన్ అయితే ఇంకొకటి దానిమీద కట్టే కెరీర్ అనే బిల్డింగ్. అందుకే రెండింటినీ వదిలిపెట్టలేం. అయితే ఈ బ్యాలెన్స్ సాధించడం మాటల్లో చెప్పినంత ఈజీ కాదు గదా. చాలామంది స్టూడెంట్స్ సాధారణంగా కొన్ని పెద్ద అడ్డంకుల్ని ఫేస్ చేస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు చూస్తే సిలబస్లో తేడాలు, ఇంకోవైపు ఉన్న టైంని ఎలా పంచుకోవాలో తెలియని కన్ఫ్యూజన్. వీటికి తోడు పేరెంట్స్, కోచింగ్ సెంటర్ల నుంచి వచ్చే ప్రెషర్. ఈ మూడు సవాళ్లు చాలామందిని నిజంగా ఇబ్బంది పెడతాయి. వీటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటేనే సొల్యూషన్ వైపు అడుగువేయగలం. సరే, ఛాలెంజెస్ ఏంటో చూశాం. ఇప్పుడు వాటిని దాటడానికి మనకొక పక్కా స్ట్రాటజీ కావాలి. అందుకే ఇక్కడ మనం ఒక 4-పాయింట్ గేమ్ ప్లాన్ను చూడబోతున్నాం. ఈ 4 స్టెప్స్ సక్సెస్ కోసం ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూపిస్తాయి. ఫస్ట్, ఎన్సీఈఆర్టీతో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడం. తర్వాత ఇంటిగ్రేటెడ్ టైం టేబుల్తో టైంని మేనేజ్ చేసుకోవడం, కోచింగ్ను స్మార్ట్గా వాడుకోవడం, ఇంకా ఫైనల్గా మాక్ టెస్ట్లతో మనల్ని మనం టెస్ట్ చేసుకోవడం. ఇది మన జర్నీ. ఇప్పుడు మనం చూడబోయేది ఒక చాలా ముఖ్యమైన నంబర్. ఈ ఒక్క నంబర్ మన ప్రిపరేషన్ స్ట్రాటజీనే మార్చేయగలదు. అదేంటో చూద్దామా? చూసారా, 80%. ఇది చిన్న నంబర్ కాదు. అంటే జేఈఈ లేదా నీట్ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో అడిగే దాదాపు ప్రతి 10 ప్రశ్నల్లో 8 ప్రశ్నలు మన ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లోంచే వస్తున్నాయన్నమాట. మరి దీనర్థమేంటి? చాలా సింపుల్. బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ని సీరియస్గా తీసుకుంటే ఆటోమేటిక్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన మేజర్ ఫౌండేషన్ వేసేసినట్టే. అంటే ఒకే దెబ్బకు 2 పిట్టలన్నమాట. ఇక టైం టేబుల్ విషయానికొస్తే ఇలాంటి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం పూట మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు కాన్సెప్ట్స్పై ఫోకస్ పెట్టాలి. మధ్యాహ్నం స్పీడ్గా ఎంసీక్యూలను ప్రాక్టీస్ చేయడానికి కేటాయించాలి. ఇక సాయంత్రం మాక్ టెస్ట్లు రాసి మన వీక్ ఏరియాలను అనలైజ్ చేసుకోవాలి. ఈ పద్ధతి ఫాలో అయితే దేనికి అన్యాయం జరగకుండా రెండూ బ్యాలెన్స్ అవుతాయి. కోచింగ్ విషయానికొస్తే మనకు 2 మెయిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ కోచింగ్ వల్ల టైం సేవ్ అవుతుంది. అదే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అయితే మనకు నచ్చినట్టు మన ఫ్లెక్సిబిలిటీ ప్రకారం నేర్చుకునే ఫ్రీడమ్ ఇస్తాయి. ఇక్కడ మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నేంటంటే మన లెర్నింగ్ స్టైల్కి, మన షెడ్యూల్కి ఏది బెస్ట్ సూట్ అవుతుంది. ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మన గోల్స్ వేర్వేరుగా ఉండాలి. బోర్డ్ ఎగ్జామ్స్ కోసం పాత పేపర్లు ప్రాక్టీస్ చేసేదెందుకు? ఆ ప్యాటర్న్ అర్థం చేసుకుని ప్రతి మార్కును ఎలా సంపాదించాలో తెలుసుకోవడానికి. కానీ కాంపిటేటివ్ మాక్ టెస్ట్ల లక్ష్యం వేరు. ఇక్కడ స్పీడ్, యాక్యురసీ ఇంకా మన ర్యాంకును ఇంప్రూవ్ చేసుకోవడంపైనే మన ఫుల్ ఫోకస్ ఉండాలి. ఈ కష్టమైన ప్రయాణంలో స్టూడెంట్స్కి అండగా నిలబడేది వాళ్ల తల్లిదండ్రులే. మరి ఈ క్రూషియల్ సపోర్ట్ సిస్టంలో వారి పాత్ర ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఈ జర్నీలో పేరెంట్సు ప్రెషర్ పెంచేవాళ్లుగా కాకుండా గ్రేట్ ఫ్రెండ్స్గా మారవచ్చు. 2 పరీక్షల ఇంపార్టెన్సు గుర్తుచేస్తూ, పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ, అన్నింటికన్నా ముఖ్యంగా వారిపై నమ్మకముంచడం ద్వారా కాన్ఫిడెన్స్ పెంచొచ్చు. మీ సపోర్టే వాళ్లకు అతిపెద్ద బలం. సరే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కలిపి చూస్తే మనకొక క్లియర్ సక్సెస్ పాత్ కనిపిస్తుంది. ఆ కీ మెసేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాబట్టి మనం గుర్తించుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే. ఇది కేవలం హార్డ్ వర్క్ గురించి కాదు, స్మార్ట్ వర్క్ గురించి. సరైన ప్లానింగ్, ఎన్సీఆర్టీ మీద గట్టిపట్టు, ఇంకా స్మార్ట్ కోచింగ్తో ఈ బ్యాలెన్స్ సాధించడం అసాధ్యమేమీ కాదు. కష్టానికి సరైన స్ట్రాటజీ కలిసినప్పుడు
బ్రైట్ ఫ్యూచర్ వాటంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది.